నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. రేపు బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే 2 దశల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాష్ట్రంలో 3 ప్రధానమైన పార్టీలు అధికారంలో కాంగ్రెస్ పార్టీ సహజంగానే పంచాయతీల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుంది, అలాగే గెలుచుకుంది కూడా. అయితే కేటీఆర్ వీటిని ఫలితాలను ఎద్దేవా చేస్తున్నారు. ఈ ఫలితాల ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు మీద ప్రజలు ఏ రకంగా ఫలితం ఇస్తున్నారు, ఇది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల నియోజకవర్గాల్లో కూడా దారుణంగా దెబ్బతిన్న పరిస్థితి. నిన్న బీఆర్ఎస్ సర్పంచులుగా గెలిచిన వారితోటి ఆయన సిరిసిల్ల జిల్లాలో మీట్ అయ్యారు. అలాగే గెలిచిన వాళ్ళకి కొంత ఒక బూస్టింగ్ కోసం సన్మాన కార్యక్రమాలు లాంటివి కూడా ప్లాన్ చేస్తుంది బీఆర్ఎస్. అంటే ఒకసారి నెంబర్స్ చూసుకుంటే మొదటి దశలో మొత్తం 3,834 స్థానాలకు, రెండో దశలో 4,333 స్థానాలకు, అంటే మొత్తం 8,167 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓవరాల్గా తెలంగాణలో 12,728 పంచాయతీలు ఉన్నాయి. అందులో ఇప్పటికే 1,205 గ్రామాలు ఏకగ్రహం అయిపోయాయి, అంటే 3 దశతో కలిపి నేను చెప్తున్నా. సో కాంగ్రెస్ పార్టీ 2 దశల్లో కలుపుకుని 4,611, బీఆర్ఎస్ 2,243, బీజేపీ 454, లెస్ దాన్ 500. సో మెజారిటీ అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కానీ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 85% సర్పంచులు గెలుచుకున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ 50% కూడా గెలవలేకపోయింది. రాష్ట్రంలో రోజు రోజుకి దిగజారుతోన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి, ప్రభుత్వ పనితీరు మీద ప్రజలకున్న ఒక ఒపీనియన్కి ఇది నిదర్శనమని కేటీఆర్ చెప్పారు. అంటే ఈ ఫలితాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి మరింత కాన్ఫిడెన్స్ని, పార్టీ శ్రేణులకి మరింత బూస్టింగ్ని ఇస్తున్నాయా? అంటే నెంబర్సు టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ కనిపిస్తాయి, అధికారంలో ఉంది కాబట్టి. కానీ 80%తో పోలీసు నేను వెనక్కి వెళ్ళి చూడలేదు, ఆ పార్టీ ప్రతినిధి ఎలాగో చెప్తారు కదా నేను గెలిచారని. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కనీసం 50% కూడా దాటలేదని. అలాగే బీఆర్ఎస్ కొన్ని చోట్ల 30% పర్ఫామ్ చేయగలిగితే, కొన్ని చోట్ల 70% కూడా పెర్ఫామ్ చేసిందని చెప్తున్నారు. సో ఇక రేపు జరగనున్న ఎన్నికలకు సంబంధించి 3,752 సర్పంచ్ స్థానాలకి 28,400 వార్డులకి జరగబోతున్నాయి. సో ఇందులో దాదాపు 1 కోటి మందికి పైగా పాల్గొంటున్న పంచాయతీ ఎన్నికలు, దాదాపు 1,30,00,000 మంది పైగా పాల్గొంటున్నారు. అలాగే బీజేపీ విషయం చూస్తే 5.94% ఇప్పటిదాకా ఈ 2 దశల్లో చూస్తే, అంటే 2వ దశ టెక్నికల్గా మాట్లాడుకుంటే 50% పైగా కాంగ్రెస్ పార్టీ, సుమారు 30% పైగా బీఆర్ఎస్, 5% లోపే 5.5% లోపే బీజేపీ. అంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉంది బీజేపీ. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ ఎన్నికలు, నెంబర్సు, ఈ సిస్టమ్ ఎలా ఉన్నా కూడా ఓవరాల్గా మూడవది తెలంగాణ ప్రజల మూడు ఎలా ఉండబోతుంది. ఎందుకంటే నిన్న సీఎం చాలా సీరియస్గా, సీఎం, పీసీసీ చీఫ్ మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జు దీని మీద రివ్యూ చేశారు. అంటే ఎక్కడెక్కడ ఫలితాలు ఎలా వచ్చాయి, ఇన్ఛార్జ్ మంత్రులోని చోట ఎలా వచ్చాయి, సీనియర్ మంత్రులోని చోట ఎలా వచ్చాయి, కొన్ని చోట్ల అయితే మరీ నిరాశాజనకంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ పంచాయతీ ఫలితాలు ఎన్నికల ఆధారంగానే రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలకు, పరిషత్తులకు సంబంధించి వ్యూహాలు ఏ పార్టీ అయినా అలాగే రచించుకుంటుంది. సో ఎక్కడ గెలుస్తాం అనుకున్న చోట ముందు దెబ్బతినడం, కొన్ని చోట్ల ఇక్కడ పెద్ద ఇబ్బందిగా ఉంది అనుకున్న చోట అనూహ్యంగా గెలవడం, ఇలాంటి కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. బీఆర్ఎస్ ఏ పార్టీలోనూ జరుగుతాయి, కానీ బీఆర్ఎస్కి ఇది నిజంగానే ఇంత కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి, అలాగే బీజేపీ చెతగిలపడిపోవడానికి కారణం ఏంటి అనేది కూడా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా కేసీఆర్ 19వ తేదీ బయటకు వస్తున్నారు. అంటే ఒకటి నీటిపారుదల ప్రాజెక్టులు, గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఫెయిల్ అవుతోంది, ఫ్యూచర్ ఏంటి, ఇది ఈ అంశం మీద వస్తున్నా కూడా ప్రాతిపదికగా ఆఫ్టర్ లాంగ్ టైం కేసీఆర్ బయటికి రావడము, ఇక్కడ దీని మీద రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొంత పర్ఫార్మెన్స్ విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ మీద కొంత అసంతృప్తిగా ఉన్నాయి పార్టీ శ్రేణులని, అలాగే హరీష్ రావు, కేటీఆర్ మధ్య ఇంకా ఏదో చాప కింద నీరులా ఉన్న విభేదాలని, కవిత ఎపిసోడ్, ఇవన్నీ కూడా పార్టీని కాస్త ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో ఇక లాభం లేదు, నేరుగా నేనే రంగంలోకి దిగాలని కేసీఆర్ అనుకున్నారని. ఎందుకంటే 2 ఏళ్ళు అయిపోయింది కదా, డిసెంబర్ 7కి 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇంకో 2 ఏళ్ళు గట్టిగా, చివరి ఏడాది ఇంకో 6 నెలలు ఉన్నా, చివరి 6 నెలలు అయితే ఇంక ఎన్నికలు అంతా వ్యవహారం ఉంటుంది. సో సరిగ్గా ఇంకొక 2 ఏళ్ళు, అంటే పార్టీ వ్యూహాలు రచించుకోవడానికైనా, తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వడానికైనా, ఇవన్నీ 10 ఏళ్ళేమో నేనే అధికారంలో ఉంటానంటున్నారు
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే నేను అధికారంలో ఉంటానండి. బీజేపీ ఈ మధ్య పెద్దగా మాట్లాడట్లేదు, అధికారంలోకి వస్తాం అని గతంలో మాట్లాడేవారు, కానీ వరుసగా వస్తున్న ఫలితాలు మరి కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదా అనేది ఒక అంశం. సో దేశ చరిత్రలో సర్పంచ్ ఎన్నికలకు ఏ సీఎం ఈ స్థాయిలో ప్రచారం చెయ్యలేదు అని కేటీఆర్ అన్నారు. దట్స్ ఓకే. ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో సర్వం తానే అయ్యి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాని ఫలితం వచ్చింది. ఎందుకని వదిలిపెట్టేయాలి? ఇప్పుడు విజయోత్సవాల పేరుతో చాలా జిల్లాల్లో తిరిగారు, ఈ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. సో చూద్దాం. అంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఈ నెంబర్స్, పంచాయతీ ఎన్నికలు 2 దశలు, పార్టీలకు ఇచ్చిన ఒక కాన్ఫిడెన్స్ ఏంటి, లేకపోతే నిజంగానే కేటీఆర్ భావిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ సమాజంలో కొంత వ్యతిరేకత ఏమైనా వచ్చిందా, దాన్ని ఒక బూస్టర్ లాగా కేటీఆర్ తీసుకోబోతున్నారా, కేసీఆర్ దిశానిర్దేశం చేయడానికి మళ్ళీ బయటకు వస్తున్నారా? అయితే ఎన్నికలు ఆ మాటకు వస్తే ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికలు సరే రేపు పార్టీ గుర్తు మీద జరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే పార్టీ గుర్తు మీద జరగకపోయినా దాదాపుగా జరిగినట్టే అనుకోవాలి. పార్టీ మద్దతుదారులు అంటాం మనం టెక్నికల్గా, బట్ అక్కడ అంతా పార్టీ నాయకులు, పార్టీ వ్యవహారమే ఉంటుంది. లేకపోతే సీఎం, పీసీసీ చీఫ్ వీళ్ళు రివ్యూలు చేయరు కదా. రేపు జరగబోయే పార్టీ గుర్తు మీద జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకా డిజార్డ్గా ఉంటుంది అధికార పార్టీ పరిస్థితిని కేటీఆర్ ఎందుకు అంటున్నారు, ఆయన కాన్ఫిడెన్స్ కారణం ఏంటో మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ దత్తాత్రేయ గారు జాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే స్టూడియోలో నాతో పాటు సాంబా రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు విఠల్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. విఠల్ గారు నమస్కారం. రెడ్డి గారు, దత్తాత్రేయ గారు మార్నింగ్ అండి. దత్తాత్రేయ గారు, ఇప్పుడు నెంబర్స్ చూస్తే ఎవరైనా ఏమనుకుంటారంటే బాగుంది కదా, కాంగ్రెస్ పార్టీ ఇందాక చెప్పారు 4611 వచ్చాయి, మొత్తం 12,000కి గాను కొన్ని ఏకగ్రీవం అయ్యాయి కదా, సుమారు 1200. రేపు 3వ విడత ఇంకో 3,000కి జరగబోతున్నాయి. బ్రహ్మాండంగా నెంబర్లు వచ్చాయి. అయితే వేరే 2,243 అంటే సుమారుగా, అంటే మరీ టెంటివ్గా 50% ఆఫ్ కాంగ్రెస్ అనుకోండి. కానీ ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు కనిపిస్తోంది కేటీఆర్ గారి మాటలో నేనే ఆశ్చర్యపోయాను. అంటే జనరల్గా హీ మెయింటైన్స్ సమ్ కాన్ఫిడెన్స్, అది ఉంటుంది అనుకోండి ఎప్పుడూను. బట్ అంత ఏమైపోయింది వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి రాష్ట్రంలో? ఏ ప్రభుత్వం అయినా కూడా ఋషి గారు, గుడ్ మార్నింగ్ మీకు, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారికి, విఠలన్న గారికి, అట్లాగే ఏబిఎన్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా ఉంటుందంటే, పంచాయతీ ఎన్నికలు అనగానే అధికార పార్టీ ఆజమాయిషి కానీ అధికార పార్టీకి హెడ్జ్ కానీ ఉండడం మనం సహజంగా చూస్తూ ఉంటాం. 2 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరించింది ప్రతి అంశంలో కూడా. మేము ఇంకా తెలంగాణనే మాది, ఇంకా 10 ఏళ్ళు మేము ఉంటాం, ఇక 2047 విజన్నే ప్రకటించే స్థాయికి పోయింది. తీరా చూస్తే గ్రామీణ ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళడానికి రేవంత్ రెడ్డి గారికి 6 గ్యారెంటీలు, 13 హామీలు, ఓవరాల్గా 420 హామీలు ఇవ్వలేదు. కాబట్టి ఫేస్ వాల్యూ లేకుండా విజయోత్సవ సభల మీద వెళ్ళే ప్రయత్నం చేసిండ్రు. కానీ ప్రజలు మాత్రం చాలా అంటే ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయంతో ఉన్నారనేది స్పష్టమైంది. అయితే మేము ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నామంటే, నిన్న కేటీఆర్ గారితో మేము అందరం కూడా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు 131 స్థానాల్లో 9 నుంచి 10 ఓట్ల తేడాతో ఓడిపోయినామండి. 131 సర్పంచ్ ఎన్నికల్లో 9 నుంచి 10 ఓట్ల తేడాతోనే ఓడిపోవడం. దాదాపుగా ఒక్కొక్క జిల్లాలో చూస్తే 7 జిల్లాల్లో పూర్తి స్థాయిలో గులాబీ జెండానే ఎగిరింది. 7 జిల్లాల్లో 17 జిల్లాల్లో ఓరాఓరి పోరునిచ్చినాం. ఓరావరి కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీ అన్న స్థాయిలో ఓరావరి పోరాటాన్ని ఇచ్చినాం. ఇక కొన్ని జిల్లాల్లో వీళ్ళ యొక్క చూసాం మనం, మిర్యాలగూడ జిల్లాలో కానీ సూర్యాపేటలో కానీ మా నాయకులపైన దాడులు చేయడం కానీ, ఒక వ్యక్తి అయితే చనిపోయేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. దాడి చేశారు. ఒక ఉప్పల మల్లయ్య అని చెప్పేసి ఆయన చంపేశారు కదా, గొడవలో పడి చనిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. సో ఇట్లా దాడులు చేసినప్పటికీ కూడా దాడులకు భయపడకుండా, కేసులకు భయపడకుండా, బెదిరింపు కాల్స్కి ఈవెన్ మైనంపల్లి హనుమంతరావు గారు బెదిరించారు, ఫోన్ చేసి డైరెక్ట్గా రికార్డు వాయిస్ బయటకు వచ్చింది. ఇట్లాంటి బెదిరింపులకు భయపడకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీ వెనకాల నిలబడుతూ పార్టీ జెండాను అందించాలనేటువంటి క్యాడర్ చాలా ధైర్యాన్ని ఇచ్చింది. కేటీఆర్ గారు అదే అన్నారు, మనం క్యాడర్ మనకు బలాన్ని ఇస్తుంది, ఇక మనం క్యాడర్కు బలాన్ని ఇవ్వాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న ఏంటంటే, అది కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కూడా చెప్తారు కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బలం, కాంగ్రెస్ పార్టీ బలం అంటే మన ఎన్నికల్లో మనకి ఆ రిజంబ్లెన్స్ చూస్తే అంతా రూరల్ తెలంగాణ, అర్బన్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైపు లేరు. కానీ మరి ఇప్పుడు ఆ రూరల్ తెలంగాణే కదా ఈ గ్రామ పంచాయతీలన్నీ కూడా. బట్ నెంబర్ ఈస్ సేయింగ్ ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ చేసింది మేజర్. మరి మీరు ఎలా కాదని చెప్తున్నారు? రూరల్ తెలంగాణ మీ వైపు టిల్ట్ అవుతుందని ఎలా చెప్తున్నారు? ఎక్కువగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలండి రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, ప్లస్ దళితులు, గిరిజనులు, ఈ వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ 6 గ్యారెంటీలు 13 హామీలో మేజర్గా మహిళలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. 2,500 రూపాయలు కానీ, ఆడపిల్లలకు స్కూటీలు కానీ, పెళ్ళైన మహిళలకు ఇచ్చేటువంటి తులం బంగారం కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇవి ఏవి ఇవ్వడంలో ఇంకోటి మేజర్గా డెలివరీ అయినటువంటి ఆడపిల్లలకి ఇచ్చే కేసీఆర్ కిట్ కూడా ఆపేశారు. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్ల పుడితే 12,000 రూపాయల కిట్ ఆపేశారు. ఐరన్ కిట్స్ ఆపేశారు. సో ఇట్లా వాళ్ళపైన మేజర్గా అదొక ఇంపాక్ట్ ఉంది. ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా అరే కేసీఆర్ మాట ఇచ్చిండు, ఏది ఇస్తానన్నాడు అదైతే ఇచ్చిండు. ఈయనలాగా మాటలు చెప్పి మాత్రం 2 సంవత్సరాల కాలం గడిపేయలేదు. వీళ్ళేమన్నారు 100 సంవత్సరాల్లో ఇవన్నీ నెరవేరుస్తామన్నారు. ప్లస్ ఇంకోటి రైతులు పెద్ద సామాజిక వర్గాలు, అవునండి, ఈ 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది, ఇవ్వలేదు కదా. ఇంకోటి ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎక్కడ కూడా వ్యవసాయ మార్కెట్లో కలుసుకుంటారు, పొలం దగ్గర పనుల్లో కలుసుకుంటారు. ఇష్టమైనటువంటి రైతు ఇదే చర్చ వస్తుంది కదా. రుణమాఫీ చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు, ప్లస్ చనిపోయినటువంటి రైతులకు రైతు బీమా ఇవ్వట్లేడు, విద్యుత్ విషయంలో ఆటంకాలు ప్రారంభమైనాయి. ప్లస్ రైతుల్లో ముఖ్యంగా పంట కొనుగోలు అనేటువంటిది చాలా ప్రామాణికం. పండించిన పంట మార్కెట్లోకి వస్తుంది, కళ్ళల్లో పెట్టుకుంటారు. వర్షం పడితే పంట మొత్తం కూడా నదిల పాలు అవుతుంటే చూస్తూ కూర్చున్న తప్ప ఏ ఒక్క వారు కూడా సమీక్షలు పెట్టలేదు. ప్లస్ ఇప్పటి వరకు నష్టపరిహారం ప్రకటించలేదు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి కదా, కోపంగా ఉన్నారు అంతే కదండి. రైతులు, విద్యార్థులు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు, 1,00,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. మేము ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలు భర్తీ చేసి వాటికి ఆర్డర్లు ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటెడ్ అండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది 100%. 2 years లోనే ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి కూడా అక్కడ కూడా మాట్లాడలేని పరిస్థితి కదా. నిరుద్యోగుల ఉద్యోగాల గురించి అడ్రస్ చేయలేదు, కాంట్రాక్ట్ అధ్యాపకుల గురించి అడ్రస్ చేయలేదు, పార్ట్ టైం అధ్యాపకుల గురించి అడ్రస్ చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తన ఉనికిని కాపాడుకోవడం, తన పేరు ప్రతిష్టలు నిలుపుకోవడం పాకులాట ఉంది తప్ప ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చిత్తశుద్ధి కనిపించట్లేదు. విఠల్ గారు, ఒకటి కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ బీజేపీ అంటే ఇవాళ మీరు ముందే డిసైడ్ అయిపోయారా? ఒక దశలో మేము అధికారంలోకి వస్తామన్న దగ్గర నుంచి మాకు 3వ ప్లేస్ ఓకే, వీఆర్ కంఫర్టబుల్ అట్ 3rd ప్లేస్ అని మీరు చెప్తున్నారా? రూరల్ తెలంగాణ కూడా అంటే బలంగా ఉన్న చోట్ల కూడా, ఉత్తర తెలంగాణ కొంత బలంగా ఉంది అనుకుంటే బీజేపీ అక్కడ కూడా ఎందుకు పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోయారు? సో రిషన్న, ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి 2 బ్రదర్స్ రామ్మోహన్ గారికి, దత్తాత్రేయ గారికి అండ్ ఏబిఎన్ వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇది అధికార పార్టీ ఎన్నికలన్నా సహజంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఎడ్జ్ ఉంటది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంకొక 3 సంవత్సరాలు అధికారంలో ఉంటారు వాళ్ళే తప్పకుండా, విధిగా ప్రజలకు కూడా తెలుసు అది. సో గ్రామీణ వాతావరణంలో ఈ ఎన్నికల యొక్క క్యాంపెయిన్ ఎట్లా జరుగుతుంది అంటే, మేము ఇంకా 3 years పవర్లు ఉంటాం, మాకు ఓటు వేయకపోతే మీకు పథకాలు రావు, ఇందిరమ్మ ఇల్లు రావు, ఇట్లా రకరకాల స్కీమ్స్ మీకు అందవు, మాకు గెలిపిస్తేనే ఇవన్నీ వస్తాయి. పైన ఎమ్మెల్యే గారు ఉంటారు, ఆ పైన మంత్రి గారు ఉంటారు, ఆ పైన ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఇది ప్రచారం. సహజంగా ప్రజలు ఎట్లా ఉంటారన్నా, సరే 3 years ఇంకా మళ్ళీ కాంగ్రెస్ ఉంటది, ఎందుకు గొడవ, కాంగ్రెస్ మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి గెలిపిస్తే పోలా అనేది సహజంగా గ్రామాల్లో ఉంటది వాతావరణం. అక్కడక్కడ ఎంత కొంత వ్యతిరేకత ఉంటే టీఆర్ఎస్ గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా ఇవాళకున్న 39 నుంచి ఇప్పుడు 29 అయింది అనుకుంటాను, 29 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కొంత పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక్కడ ఇప్పుడు సిద్దిపేటలో ఉన్నారు, దాదాపు హరీష్ రావు గారి 91 సీట్లలో 70 సీట్లు ఆల్మోస్ట్ టిఆర్ఎస్ మద్దతుదారులు గెలుపుకున్న సంబంధం. అంటే ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉంటారో అక్కడ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అట్లా ఎక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి పర్ఫార్మెన్స్ ఉంది. ఎక్కడైతే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారో మాకు నిర్మల్ లాంటి ప్రాంతం కానీ, ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి 7 మందిలో అక్కడ కొంత మాకు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సహజంగా ఇవాళ గ్రామీణ వాతావరణంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ 3 ఏళ్ళు ఉంటది, వాళ్ళతో ఎందుకు గొడవ, వాళ్ళని గెలిపిస్తే పోలేలా, గ్రామానికి ఏదైనా వస్తుందేమో, స్కీమ్స్ వస్తాయేమో, పథకాలు వస్తాయేమో అనే ఉద్దేశంతో జరిగిన ఎన్నికలు. కాబట్టి వల్ల సహజంగా కాంగ్రెస్ పార్టీకి 50% ఆర్ 55% రిజల్ట్ కనిపించింది, బీఆర్ఎస్ కి ఒక 30% రిజల్ట్ కనిపించింది. మీరు అన్నట్టు మాకు 5-6% ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఎప్పుడైతే అధికారంలో మేము ఎన్నడూ రాష్ట్రంలో లేము, అధికారంలో ఒకసారి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉంటే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఆర్గనైజ్ అవుతారు. అంటే ఫైనాన్షియల్ కావచ్చు, రాజకీయం కానీ ఇంకేదో రూపంలో ఆర్గనైజ్ అవుతారు. మేము ఎన్నడూ అధికారంలో లేము, మాకు ఎప్పుడు అవకాశం వస్తుందన్న, అధికారంలో ఒకసారి వస్తే
సహజంగా దాని వాతావరణం ఉంటది. కాబట్టి ఇప్పుడు ట్రయాంగిల్ పోటీలో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటది, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నారు వీళ్ళు ఉన్నారు, వీళ్ళని గెలిపిస్తే పోవాలా అనుకున్నటువంటి వాతావరణంలో జరిగిన ఎన్నికలు అది రిజల్ట్ మాకు 5%, 6% కనిపించినా ఇది మా యొక్క పనితీరును పైన కానీ భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు పైన కానీ ఎక్కడ దీని ప్రభావం కనిపించదు. అంటే ఇప్పుడు వరుసగా ఎంపీటీసీ ఉంటాయి, జడ్పీటీసీ ఉంటాయి, తర్వాత ఈ Definitely. గ్రేటర్ హైదరాబాద్ ఒకటి ఉంటుంది. సో అంటే ఒక్కొక్క ఎన్నిక ఎంతగా రిఫ్లెక్షన్స్ ఉంటాయి ఉంటుంది. ఇది నాన్ పొలిటికల్ జరిగింది. రేపు పార్టీ గుర్తుమైన సింబల్ జరిగినప్పుడు సహజంగా పార్టీకి సంబంధించిన సింబల్ మీద రిజల్ట్స్ వేరుగా ఉంటాయి. గతంలో జిహెచ్ఎంసీ చూసినాం, మేము 5-10 సీట్లు గెలుస్తాం అనుకున్న దగ్గర 46 సీట్లు గెలిచినాం గతంలో పోయిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ వాతావరణం మారుతుంది, పార్టీ సింబల్ ఉన్నప్పుడు వాతావరణం మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కేంద్రంలో ఉన్న అధికారంలో బీజేపీ పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది అన్నటువంటి వాతావరణంలో సహజంగా కాంగ్రెస్ అధికారంలో పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటది. మా పార్టీ నాయకత్వం కూడా ఇది స్థానిక నాయకత్వం వదిలేసింది, అక్కడ ఎక్కడైతే బలంగా ఉంటారో వాళ్ళు గెలిచే ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి అట్లా రిజల్ట్స్ అట్లా ఉంది తప్ప ఈ రిజల్ట్ మా పనితీరు పైన, మా భవిష్యత్తు పైన ఎంత మాత్రం ప్రభావం చూపించింది. ఓకే, సో పెద్ద దీన్ని సీరియస్ గా తీసుకుని కింద మీద పడాల్సిన అవసరం లేదంటారు అయితే పార్టీలో కూడా? అవసరం లేదు, అందుకే మేము చాలా ధీమాగా ఉన్నాం. అసెంబ్లీకి వచ్చేసరికి, పార్లమెంట్ కి వచ్చేసరికి చాలా మార్పులు ఉంటాయి. ఓకే, అంటే చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత బీఆర్ఎస్ అలాగే బీజేపీ వర్షన్లకి కాంగ్రెస్ 50% కింద మీద పడి గెలుచుకుంటున్నారు రేవంత్ రెడ్డి. సో రాష్ట్రంలో మారుతోన్న రాజకీయ ముఖ చిత్రానికి ఇదే నిదర్శనం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్ గారు. రిషి గారు, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. సరే, వాస్తవాలు ఏంటిది అని అంటే మన తెలంగాణ గ్రామీణ ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ దిక్కు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా నిలబడ్డారు అనేటటువంటి దానికి ఫలితాలే నిదర్శనం. నేను ఈ జస్ట్ వ్యక్తిగత వ్యాఖ్యల మీదకి నేను పోను, మనం డేటా మీదకే కన్ఫైన్ అవుదాం. ఈ 2 ఫేజెస్ కలిపితే కాంగ్రెస్ పార్టీకి 5246, 5250 వచ్చినాయి. అంటే సుమారు 62% మనకు వచ్చినాయి. వాళ్ళకి 2300 చిల్లర ఏదో వచ్చినట్టుంది. అంటే వాళ్ళకు ఒక 27% వాళ్ళకు వచ్చింది. 62% పెద్దదా, 27% పెద్దదా? ఏది పెద్దది? ఎవరు ఓడిపోతుర్రు, ఎవరికి కబడ్దారు, ఎవరికి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం, ఒక 6% వరకు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు గెలిచిర్రు. ఇందులో 80% కంటే పైన కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్. మళ్ళీ ఇది కూడా మనం గమనించాల్సిన, ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్లలో కూడా సుమారు 80% కంటే ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ నేను పోటీ చేస్తా అంటే నేను పోటీ చేస్తా అని చెప్పి పోటీ పడి రెబల్స్ లెక్క నిలబడి గెలిచినటువంటి వాళ్ళు. ఆ గుర్తు మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే బలోపేతం అంటే ఆడ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉండడమో, నేతలు ఉండడమో రకరకాలుగా ఉండి మళ్ళీ అట్లా గెలిచినటువంటి కూడా మావే ఎక్కువ ఉన్నాయి. నేను ఇక్కడ మాట్లాడదలుచుకుంది ఏంటి అని అంటే, రిషి గారు అసెంబ్లీ ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాల్లో మాకు అత్యధిక మెజారిటీ ఇచ్చారు తెలంగాణ ప్రజలు. వాళ్ళు మమ్మల్ని గుండెలలో పెట్టుకొని చూసుకున్నారు. ఎందుకంటే మాకు అర్బన్ ఓటింగ్ ఎప్పుడు తక్కువనే ఉండే. అర్బన్ ఓటింగ్ గ్రేటర్ హైదరాబాద్ గిట్ట తీసుకుంటే వాళ్ళు గెలిచిన 39లో మెజారిటీ వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్లోనే ఉన్నారు. అటు బీజేపీ ఏమో కొంచెం ఉత్తర తెలంగాణ మీద కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కూడా గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ లో బీజేపీ, బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు బలంగా ఉన్నాయి. ఆ బలంగా ఉంటున్నటువంటి దగ్గర కూడా మేము బలపడతాం అనేటటువంటి దానికి బై ఎలక్షన్స్ కంటోన్మెంట్ వచ్చినప్పుడైనా గెలిచింది మేమే, జూబ్లీహిల్స్ ఎన్నికలలో రిఫరెన్స్ అని మాట్లాడిండు పెద్ద మనిషి. ఇక పేరు చెప్పుకుంటే ఆయనది సిగ్గిపోతుంది కాబట్టి రిఫరెండం అని చెప్పి మాట్లాడిండు. ఇక ఇదేదో చూసుకుందాం, మీరు మేము ముఖ్యమంత్రి గారి పాలనకి మాకు తెలిసిపోతుంది అని చెప్పి మాట్లాడు. ఇంకా చాలా పెద్ద మాటలు మాట్లాడు. 500 రోజుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోతుండ అని చెప్పి అన్నారు. అయితే పాపం అత్యధిక మెజారిటీ తోటి ఫుల్ ఫ్లెడ్జ్ స్వింగ్ తోటి 7800 గ్రామ పంచాయతీలు గెలిచినటువంటి పార్టీ ఈరోజు 2000 చిల్లర గెలిస్తే కూడా అబ్బో మేము చాలా అవుట్ పర్ఫార్మింగ్ చేసేస్తున్నాం అనేటటువంటి పరిస్థితికి వచ్చిందంటే, గ్రామాలలో మా పాలన బాగాలేకపోతే, గ్రామాలలో గిట్ట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా యొక్క పాలన బాగాలేకపోతే మాకుంటున్నటువంటి సంఖ్య తగ్గాలి. మీకుంటున్నటువంటి సంఖ్య భారీగా తగ్గొద్దు, మీది పెరగాలి, మాది తగ్గాలి. కానీ మా మీద విశ్వాసం ప్రజలకు ఉంది కాబట్టి మాదేమో అమాంతంగా పెరిగింది, మీదేమో తగ్గుముఖం పట్టింది. కానీ కార్యకర్తల్లో ఒక మనోధైర్యాన్ని దాన్ని బతికించాలని అంటే, ఉన్నోడు కూడా ఏడుకెంచి ఎట్లకెంచి వదిలిపోతారు అని చెప్పి ఉండాలంటే, క్లాస్లో సపోజ్ 10కి 8 మార్కులు వచ్చినాయి అనుకోండి, 8 నుంచి 9 వచ్చిందంటే అది ఒక కాన్ఫిడెన్స్ అనవచ్చు.
కానీ 10కి గతంలో 8 వచ్చినాడు, ఈరోజు 2 మార్కులు వచ్చినా కూడా మనం బతికే ఉన్నాం, మనం గుండు సున్నా కాదు, మనం బతికే ఉన్నాం అని చెప్పి ఒక బూస్ట్ ఇచ్చేటటువంటి ఏదైతే సిస్టమ్ ఉంటుందో ఒక లీడర్ లక్షణం. కానీ బెదిరింపులు, దాడులు, తర్వాత కిడ్నాపులు, ఎక్కడో ఒక మర్డరు, ఇవన్నీ చేసి ఈ నెంబర్ తెచ్చుకున్నారని కదా ఇందాక దత్తాత్రేయ గారు అనేది. సార్ 13,000 పైచిలకు ప్రాంతాలలో జరిగినటువంటి ఎన్నికలల్లో చదువు గట్టలు ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఎక్కడ అది అసెంబ్లీ ఎన్నికలు తీసుకోండి, గ్రామ పంచాయతీ ఎన్నికలు తీసుకోండి, మున్సిపల్ ఎన్నికలు తీసుకోండి, చిన్నపాటి ఘటనలు జరగకుండా ఉంటున్నటువంటి చూపిస్తారా? పార్లమెంట్ ఎన్నికలు చూపిస్తారా? పోనీ ఏమన్నా దాన్ని భూతత్వంలో చూపించి దాన్ని మ్యాగ్నిఫై చేసి కాంగ్రెస్ పార్టీని మొత్తం విలనెక్క చేసే ప్రయత్నాలు అన్ని రకాలుగా మీరు చేసిండ్రు. అది ఈ రోజు కాదు, మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిన్నవి ముఖ్యమంత్రి గారు వేసుకునేటటువంటి బట్టల గుండెల కాడికించి మొదలు పెట్టుకుంటే భూతద్దం మ్యాగ్నిఫై చేయించి దాని ఏదో నెగిటివ్ కిందకి చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ నాయకుడికి ఉంటున్నటువంటి చిత్తశుద్ధి ఏంటిది, పాలన మీద ఆయనకు ఉంటున్నటువంటి పట్టు ఏంటిది, ఇస్తున్నటువంటి సంక్షేమాలు ఏంటిది, ఇటు అభివృద్ధి ప్రగతి పదంలోకి తీసుకొని పోయేటటువంటి ఆయన క్షేత్రస్థాయిలో గ్రామాలలో ఈరోజు నిన్న పార్లమెంట్లో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్కి ఆన్సర్ రిషి గారు, గర్ల్స్ డ్రాప్ అవుట్ రేషియో భారతదేశం మొత్తంలో కూడా అత్యల్పంగా, అంటే ప్రభుత్వ పాఠశాలలలోనే ఆడబిడ్డలు చదువుకునేటటువంటి దాంట్లో ఈరోజు తెలంగాణ టాప్ లో ఉంది. విద్యా వ్యవస్థ అనేటటువంటిది పరిశిష్టం అవుతున్నప్పుడు మాత్రమే ఇట్లాంటి సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. గతంలో ఎందుకో ఇట్లా లేదు. రండి దాని మీద చర్చ చేద్దాం. రండి, మేము ఇన్ని మాట్లాడుతున్నా ప్రగతి మాట్లాడుతున్నాం. ఈరోజు జీసీసీలలో కేవలం 2025 సంవత్సరంలో ఈ సంవత్సరం 34 ఏమంటారు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మన యొక్క హైదరాబాద్కి వచ్చినాయి. 34 నేను చెప్తున్నా ఒక్క ఏడాదిలా. రండి ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి గారు తిరిగిండ్రు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోయి కండ వేసుకొని తిరిగిండా? కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి కొంచెమన్నా సోయిండి మాట్లాడుతుండా? ఏ గుర్తుతోటి ఓట్లకు పోతారండి? అక్కడ పార్టీ గుర్తులతోటి గిట్ట పోతారా? పార్టీలు బలోపేతం చేసేటువంటి వ్యక్తులతోటి పోతారు. ముఖ్యమంత్రి గారు పోయి ఏది గ్రామాలలో పంచాయతీ ఎన్నికలలో ప్రచారం గిట్ట చేసి వచ్చిండా? కోడు లంఘన గిట్ట మేము చేసినామా? పాపం కేటీఆర్ గారి యొక్క పరిస్థితి ఎట్లుంది అని అంటే వాళ్ళది అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా వారి యొక్క మనస్తత్వం. ఆయన సిరిసిల్ల అక్కడ నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళందరితో మీటింగ్ పెట్టినప్పుడు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నాము జిల్లాకు ఒకటి పార్టీ తరఫున, ఎందుకంటే దాడులు జరుగుతాయని మీరు భయపడకండి. ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ అంటే భయపడుతున్నారు, అది ఎందుకు నాకు తెలియదు, మీరు చెప్పాలి. లీగల్ సెల్ పెట్టి మనం కొట్లాడదాం, నేనుంటా మీ వెనకాల అని చెప్పారు వాళ్ళందరికీ. బతుకుతామో సస్తమో కొట్లాడరు అనేటటువంటి నాయకుడి పేరు రేవంత్ రెడ్డి. నేను లీగల్ సెల్ పెడతా కాబట్టి మీరు భయపడుతూ బతకండి అనేటటువంటి చెప్పేటటువంటి నాయకుడి పేరు కేటీఆర్. కార్యకర్తలకు ఆ మోటివేషన్లో కూడా బూతే ఉంది. నాకైతే యాజ్ ఏ కార్యకర్తలకు నేనేమనుకుంటా అంటే నిజంగా మనం తప్పు చేయనప్పుడు అవతలోడు తప్పు చేస్తున్నప్పుడు కొట్లాడు ఎట్లయితే అట్లయిందని చెప్పి మనం ఇదే సిరిసిల్ల ఇవన్నీ అదే బతుకుతారో సస్తారో అనేటువంటిది ఎదుటి వ్యక్తి చావుని కోరుకుంటూ ప్రోత్సహించేటువంటి వ్యవహారం మేము చేయమండి. మనము బతకాలి, మనల్ని ఫాలో అవుతున్న నాయకులు కార్యకర్తలు బతకాలి, వాళ్ళు బతికి తెలంగాణ రాష్ట్రాన్ని బ్రతికించాలి. కాబట్టి గ్రామ తెలంగాణ అంటున్నా నేను గ్రామ లీగల్ సెల్ అని చెప్పి మాట్లాడుతున్నారు. రైల్ రోకో కార్యక్రమం మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రైల్ రోకో కార్యక్రమం చేసిండ్రు, ఆయన అందరూ అరెస్ట్ అయ్యారు. కానీ హైకోర్టులో అఫిడవిట్ కేసీఆర్ ఏమని వేసినుండే, నాకు దానికి ఏం సంబంధం, నేను గిట్ట చెప్పినా, నేను గిట్ట అడిగి నాకు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదని అఫిడవిట్ హైకోర్టులో వేసిండు. అఫిడవిట్ లా ఉద్యమ కేసులు అది కానే కాదు. ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకొని ఎన్నో రోజులు జైళ్లలో ఉండి బయటకు వచ్చినటువంటి వాళ్ళం. కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ హరీష్ రావు గారు కేసులకు భయపడతామండి. కేసులకు భయపడే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? వచ్చిన తెలంగాణ ఇంత సుభిక్షంగా కంటికి రెప్పలా కాపాడుకున్నామండి. ఇప్పుడు మిత్రుడు మహిళల యొక్క పర్సంటేజ్ విద్యలో పెరిగింది అంటా ఉన్నాడు. వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల పెరిగిందా? మేము తీసుకున్న నిర్ణయాలు గత 9.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసి ఆడపిల్లల కోసం ఏమంటానా సార్ ఎవ్రీ ఇయర్. మరి ఈ ఇయర్ లో ఆడపిల్లలపైన అగత్యాలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి. క్రైమ్ లో నేషనల్ బ్యూరో ప్రకారం 58% పెరిగిందండి. ఆయనకున్న క్వశ్చన్ ఇప్పుడు నాకు నా పాయింట్ ఏంటంటే, ఆయన క్వశ్చన్ పక్కన పెడితే మీరు ఇచ్చిన ప్రామిస్లు ఇంకా డెలివర్ చేయగలిగి ఉంటే సరే, కారణాలు ఏంటో మీరే చెప్పాలి. అంటే పూర్తిగా రెవెన్యూ ఇబ్బందులు ఉండడమో లేకపోతే ఇతరత్ర కారణాలతో 6 గ్యారంటీల ఎన్నికలకు ముందు అవి ఇంకా ఇచ్చుంటే బహుశా బీఆర్ఎస్ కి అవకాశం వచ్చి ఉండేది కాదా? ఇప్పుడు అసలు నేను ఒకటి అంటున్నా, 8 మార్కులోడు 2 మార్కులకు పడిపోయిండు అని అంటే వాళ్ళకి ఇంకా అవకాశం కూడా ఇచ్చేదా లేదంటే ఇంకా సమయం కూడా ఉంది కదా. 2 గుండుసుండా సమయం ఉంది, మేము కాదని అనట్లే. కానీ వాళ్ళు నిజంగానే మేము గతంలో అధికారంలో ఉన్నప్పుడు 8 ఉండే మాకు మార్కులు,
ఈరోజు 8:30 అయిందంటే మా పట్లనే ప్రజలకు విశ్వాసం ఉందని చెప్పనికో ఆస్కారం ఉండేదేమో. కానీ వాళ్ళు 8 మార్కులు 2 మార్కులకు పడ్డాక కూడా చూసిరా మాకు 2 మార్కులు ఉన్నాయి మేము ఇంకా గుండుచున్నా కాలేదని సెలబ్రేట్ చేసుకుంటారంటే అది వారి యొక్క విజ్ఞతకు వదిలిపెడతామంటున్నాము. మీరు అర్థం చేసుకోవాలి రిషి గారు, మనం ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం, 8 వచ్చినానికి 2 వచ్చినాయి ఇవాళ, అది కూడా గొప్పతనం అని చెప్పి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకునే పరిస్థితి అక్కడికి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నా నేను. ఇప్పుడు రూరల్ తెలంగాణలో నిజంగానే ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని గిట్ట ప్రజలు విశ్వసించుంటే తగ్గమారనే జరగాలి. నువ్వు అదో పాతాళానికి ఎందుకు పడిపోయినావు? నీ గతంలో వచ్చినటువంటి సీట్లు ఎంత, ఈరోజు వచ్చినటువంటివి ఎంత? నేను అదే కాదు రెబల్స్ లోకి వేసినటువంటి వ్యక్తుల మొత్తం కూడా మళ్ళీ మా పార్టీ వ్యక్తులు అనేటట్టు నేను అంటున్నా. ఓటింగ్ పర్సంటేజ్ సరళి తీసుకుంటే మేము ఆకాశంలో ఉంటే వాళ్ళు ఏమంటారు భూమి మీద ఉన్నంత పరిస్థితి అయింది. ప్రజల యొక్క విశ్వాసంలో మేము చేసేటటువంటి పనులలో మేము ఎక్కడ కూడా ఆలోచన లేక మేము ముందుకు పోతూనే ఉన్నాము. వారి సంక్షేమం మాకు అవసరము. తెలంగాణ ఆడబిడ్డలకి చీరలు ఇచ్చినామండి మేము. చీరలు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి రావాలని చెప్పి మీరు గతంలో అందరు తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి తగలబెట్టినటువంటి విజువల్స్ చూసారు. అది కూడా చూపెట్టొచ్చు దత్తాత్రేయ గారు, ఇంటర్నెట్ లో దొరుకుతాయి. కానీ ఈ రోజు ఎవరైనా ఒక ఆడపడిచి చీర బాలేదు అనేటోళ్ళని చూపెట్టండి. కాదండి, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండగ దసరా బతుకమ్మ. దసరా బతుకమ్మకు చీరలు ఇచ్చి ఆడపిల్లలని యొక్క ఔన్నత్యాన్ని పెంచేటువంటి కార్యక్రమం మేము తీసుకున్నాము. మీరు పంచాయతీ ఎన్నికల ముందర చీరలు కానీ దాని మీద అసలు మీరు చేసిన అన్నిటికన్నా కూడా పండుగకి కాదు, పండుగకి మంచి లేకుండా అందరిని చీరలు అలవెట్టే పరిస్థితికి అవమానపరిచినటువంటి నేనేమంటున్నా, ఇప్పుడు పండుగకి ఇచ్చినామంటే అవమానించడం ఇప్పుడు మాట్లాడుతున్న తీరును చూస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యూవర్స్ ని పద్మశాలీలని చేనేత కార్మికులను అవమానపరిచినట్టుగా మేము ఈ తెలంగాణ క్వాలిటీ దాదాపు 2-3 కలర్స్ లో ఇచ్చినట్టున్నారు, అన్ని ఒకే కలర్ ఒక్క కలర్ లో మనం ఇచ్చినాము. అది కూడా సిరిసిల్ల మన తెలంగాణ ప్రజలకు పోయింది. మన తెలంగాణ నేతలు నేర్చినటువంటి నెక్స్ట్ డిబేట్ లో ఖచ్చితంగా 2 చీరలు తీసుకొచ్చి చూపిస్తాను. ఇప్పుడు రామ్మోహన్ గారు, నేను ఒకటైతే చెప్తా, రూరల్ లో కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పక్షాన్ని నిలబడ్డారు. ఈ రోజు ప్రజాప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి 100కు 100 మార్కులు వేసిండ్రు. ఇంకా రానున్నటువంటి కాలంలో ఈ యొక్క నమ్మకాలను మేము నిలబెట్టుకునేటటువంటి కార్యాచరణ మా దగ్గర ఉంది. ఇటు హైదరాబాద్ ని విశ్వనగరంగా తీర్చిదిద్దేటటువంటి వరల్డ్ క్లాస్ లీడర్షిప్ మేము డిస్ప్లే చేస్తా ఉన్నాం. ఒక పక్క గ్రామీణంలో జరగాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్విరామంగా మేము ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత కొన్ని ఇందులో ఆసక్తికరమైన అంశాలు ఏంటంటే లోకల్ గా ఉండే అండర్స్టాండింగ్లు ఉంటాయి కాబట్టి అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే తేడా లేకుండా ఏకగ్రీవాలు కూడా చేసుకున్న సందర్భం ఒకటైతే ఎన్నికల్లో కూడా కొంత సహకరించుకున్న పరిస్థితి ఉంది అని కొన్ని చోట్ల కనిపిస్తోంది. అయితే ఈ ఎన్నిక తర్వాత రానున్న ఎన్నికలకి నిన్న ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ అలాగే పిసిసి చీఫ్తో కలిపి ఒక వ్యూహ రచనలో భాగంగా కొంతమంది సీనియర్లు ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్న చోట్ల సరైన ఫలితాలు ఎందుకు రాలేదు, ఎందుకంటే ఒక్క ఎన్నికతో పోయేది కాదు, వరుసగా ఇంకా ఎన్నికలు సీజన్ మనం మాట్లాడుకునే సందర్భం అదొకటైతే. రెండోది మళ్ళీ కేసీఆర్ కమింగ్ బ్యాక్, ఆయన ఈ వీటి కోసం నదీ జలాల విషయం అయినా కూడా అందులో ప్రధానంగా అంతర్గతంగా జరిగే చర్చల్లో రాజకీయాలే ప్రధానంగా ఉంటాయి. అదేం జరగబోతోంది. అలాగే బీజేపీ ఇందాక చాలా సింపుల్గా మేము బాగానే ఉన్నా కంఫర్టబుల్గా పెద్ద సీరియస్గా ఎన్నికను తీసుకోలేదు, ఎందుకంటే ఏం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్గా కొన్ని సినారియోస్ ఏంటంటే ఇప్పుడు టీడీపీ తెలంగాణలో 8 చోట్ల స్థానాలు వచ్చాయి, జాగృతికి కూడా 2 చోట్ల స్థానాలు వచ్చాయి. అంటే ప్రజల మూడ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది చూడండి. ఒక పార్టీ ఇక్కడ పూర్తిగా ఉండాలా వద్దా, పనిచేయాలా అక్కర్లేదా అనే ఒక సందిగ్ధంలో ఉన్నా కూడా లేదు మాకు కావాలి అని చెప్పే సంకేతమా టీడీపీకి ఒక 8 స్థానాల్లో రావడం అనేది. అలాగే ఈ పొత్తు వ్యూహాల్లో కాస్త ఈ కత్తులు కొడవళ్ళు కూడా బయటకు వచ్చాయి. కోపం వస్తుందేమో కమ్యూనిస్టులకి అలా అంటే, కానీ పంచాయతీ ఎన్నికల్లో సిపిఎంకి 48 స్థానాలు, సిపిఐకి 63 స్థానాలు వచ్చాయి. సిపిఎం ఎంఎల్ మాస్లైన్ అనే పార్టీకి 10 స్థానాలు. అంటే ఇక్కడ పీపుల్ ఆర్ వాంటింగ్ దోస్ పార్టీసా? తెలంగాణలో ప్రధానంగా మనం 3 పార్టీల మధ్య చర్చ జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ. అంటే తెలుగుదేశం వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక పార్టీతో పొత్తులోకి వచ్చి ఎన్నికల్లో నిలబడుతుందా? కమ్యూనిస్టులు ఎనీవే లాస్ట్ టైం పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీతో కలిపి, ఒక పార్టీ ఒప్పుకోలేదు, ఒక పార్టీ పోటీ చేసింది అనుకోండి, అదొక అంశం, ఇంట్రెస్టింగ్ అంశం అని చెప్పాను. సో దత్తాత్రేయ గారు, కేసీఆర్ గారు ఇప్పుడు బయటకు వస్తున్నారంటే అనేది ఎక్కడికి వెళ్ళిపోయి వస్తున్నారని చెప్పిన ఉద్దేశం కాదు, కానీ ఈ మధ్య 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
రేవంత్ రెడ్డి గారు నచ్చలేదో లేకపోతే వారు ముఖ్యమంత్రి అవడం నచ్చలేదు, ఏదో కారణం. సరే మధ్యలో కొంత వారి ఆరోగ్యానికి సంబంధించి యాక్టివ్గా లేరు, అసెంబ్లీకి రావట్లేదు. ఇంకా తెలంగాణ భవన్ కూడా 1-2 సందర్భాల్లో వచ్చినట్టున్నారు, ఒకసారి ఏదో ఎంక్వైరీకి వెళ్ళారు. ఇప్పుడు ఏంటి కారణం అంటే ఈ 2 ఏళ్లలో ఒక సందర్భంలో ఏమన్నారంటే నేనేం చెప్తా పిల్లలు చూసుకుంటారులే, పిల్లలు చెప్తారు మీకు సమాధానం అన్నారు. సో ఆ పిల్లలు చెప్పింది సరిపోవట్లేదని అర్థమైందా? ఈ పిల్లలు రేవంత్ రెడ్డిని ఎదుర్కొని నిలబడలేరు అని కేసీఆర్ గారు గ్రహించారా? వాట్స్ ద కోర్ రీజన్ బిహైండ్ దట్? ముఖ్యంగా కేసీఆర్ గారి ధ్యాస, కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారి యొక్క థింకింగ్ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రానికి ఓవరాల్గా మంచి జరగాలి. ఈవెన్ దో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అతి చిన్న వయసులో నీకు మంచి అవకాశం వచ్చింది, నాకంటే కొంత మంచిగా ప్రజలకు చేసి మంచి పేరు తెచ్చుకోనాడే తప్ప రేవంత్ రెడ్డి లాగా ఎక్కడ పడితే అక్కడ కేసీఆర్ గారు చావు కోరుకోవడము లేకపోతే ఇంకేదో అట్లాంటి మాటలు మాట్లాడలేదు. సో ఇప్పుడు కూడా ఎందుకు వస్తున్నారంటే ఈవెన్ దో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు దే ఆర్ వర్త్ ఎనఫ్, చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో కావచ్చు, మిగతా ప్రతిపక్ష పార్టీల విషయాల్లో కావచ్చు, ఇవి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో కావచ్చు, దే ఆర్ డూయింగ్ దర్ వెల్. బట్ కేసీఆర్ అనేటువంటిది ఒక ఎమోషన్ అండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన మాట్లాడిన మాటకు ఒక శాంటిటీ ఉంటుంది. అంటే ఏది మాట్లాడినా కూడా కేసీఆర్ గారు విత్ డాటా, విత్ ఎవిడెన్స్, విత్ అనుభవం, ఎక్స్పీరియన్స్తో మాట్లాడతారు. అథెంటిసిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళ విషయంలో తెలంగాణ రాష్ట్రం పడ్డ ప్రతి కష్టం కూడా విద్యాసాగరరావు గారు ఉన్నప్పుడు మేము నీళ్లు నిజాలు అనేటువంటి అంశం మీద ఒక డిబేట్ పెట్టినప్పుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, భౌగోళికంగా తెలంగాణ ఉన్న పరిస్థితులు చాలా డిఫరెంట్. మనం ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం, 600 మీటర్ల పైన ఉన్నాం. కాబట్టి మనకు రావాల్సిన నీళ్ళన్నీ కూడా మనం లిఫ్టుల ద్వారా తీసుకోవాలి. తీసుకునేటప్పుడు చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళు మేము ప్రాజెక్టు కట్టేసుకున్నాం, రోజా గారి ఇంటికి వెళ్ళారు కదా మీరు, రొయ్యల కూర తినేసి రాయలసీమ కూడా రత్నాలసీమ కావాలన్నా తప్పేముందండి, రాయలసీమ రత్నాలసీమ కావద్దా? వాళ్ళకు కూడా నీటి అవసరాలు తీరాలి కదా. ఈ అంశంలో అన్నాడు. ఇప్పుడు కూడా దానికోసం మేము ఏమంటున్నామంటే తెలంగాణ, ఆంధ్ర ప్లస్ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాలు గోదావరి నదితో అనుసంధానమై ఉన్నాయి. గోదావరి నీటి విషయాలలో ఈ బేసిన్ ప్రాంతాల యొక్క అవసరాలు తీరిన తర్వాత బేసిన్ ఇతర ప్రాంతాల యొక్క అవసరాలకు నీళ్ళు ఇవ్వాలని కోరుకున్నాడు నాయకుడు. సో అదే అంశంలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పైకి వాటర్ రిసోర్సెస్, దాని పంపకాలు లేకపోతే ప్రాజెక్టుల గురించి అని చెప్తూ ఉన్నా అంతర్గతంగా ఇవాళ మొత్తం బీఆర్ఎస్ఎల్పీ తర్వాత మిగతా పార్టీ నాయకులందరితో భేటీ అవుతున్నారు కదా. సో ఇప్పుడు కనుక సరైన టైంలో యాక్ట్ చెయ్యకపోతే ఇక చేజారిపోతుంది అనే కేసీఆర్ ప్రత్యక్షంగా ఇక బరిలోకి దిగుతున్నారు మళ్ళీ అని చెప్పి ఉన్న దాంట్లో వాస్తవం ఉందా లేదా? కేసీఆర్ గారు అనేటువంటి వ్యక్తి ఒక స్ట్రాటజిస్ట్ అండి, ఒక హ్యూమర్ రచయిత. ఒక ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వెళ్తే మనం సక్సెస్ అవుతామనేటువంటి దాంట్లో చాలా దిట్ట. ఇప్పుడు కొన్నిసార్లు రాజీనామాలతో సంధించి ప్రజల మనసు గెలుచుకున్నాడు, కొన్నిసార్లు అరెస్టులు అయ్యి, కొన్నిసార్లు ప్రజల మధ్యలోకి వెళ్ళి తీర్పు చేయడం, కొన్నిసార్లు ఆమరణ నిరాదీక్షకు వెళ్ళడం. ఏది తీసుకున్నా కూడా తను తెలంగాణ ప్రజల మధ్య ఉండి ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఎంతకైనా ఏదైనా చేయగలుగుతారనేటువంటి నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు పార్టీ అనేటువంటిది 65 లక్షల మంది క్యాడర్తో చాలా పటిష్టంగా బలంగా ఉంది. కానీ ప్రభుత్వ వ్యతిరేకతను కూడా మనం పార్టీ క్యాష్ చేసుకోవాలి. జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో వి పర్ఫార్మ్డ్ వెరీ వెల్, ఎంత పర్ఫార్మ్ చేయాలో అంత చేశాం. పార్టీ గుర్తులేని ఎన్నికల్లో అయినప్పటికీ కూడా బలపరిచినటువంటి అభ్యర్థులందరూ గెలిచేటువంటి కృషి చేసినాం, ఇట్స్ ఎనఫ్. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక అంశాలు, మౌలిక అంశాలతో ముడిపడిన అంశాలకు అన్యాయం జరుగుతూ ఉంది. మేజర్గా నీళ్ల విషయంలో ఏ అన్యాయం జరిగినా మొన్న మేము అధికారం కోల్పోయినటువంటి ఒక 6 monthsలోనే మళ్ళీ నేను నల్గొండలో ఒక బహిరంగ సభ పెట్టి చెప్పిన. ఆ రోజు కూడా ఇదే వాటర్ విషయంలో, సాగర్ వాటర్ విషయంలో, బరకచెర్ల విషయంలో, రైతుల కష్టాల విషయంలో, విద్యుత్ విషయంలో. సో ఈ అంశాలలో కేసీఆర్ గారు చాలా కమిటెడ్గా వర్క్ చేశారు. అది సాధించినాం రిషి గారు, మనం చూసాం కూడా. 24/7 నాణ్యమైనటువంటి విద్యుత్ ఇంట్లకి ఇచ్చినాము, పారిశ్రామిక రంగాలకు ఇచ్చినాము, వ్యవసాయానికి ఇచ్చినాము, వాటర్ ఇచ్చాము, తాగడానికి మిషన్ భగీరథ ద్వారా. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు రైతులతోటి ప్రజలతో అనుబంధమైనటువంటి అంశం కాబట్టి ఇవాళ బనకచెర్ల పేరు మార్చుకొని పోలవరం ప్లస్ నల్లమల్ల సాగర్ పేరు మీద వస్తూ ఉంది. పేరే మారింది తప్ప నీటి దోపిడీ ఏమాత్రం మారలేదు. ఎందుకంటే వాటర్లో తీసుకుపోతున్నటువంటి టీఎంసీలు ఫర్ డే 2 TMCలు అని చూపించినప్పటికీ అది 4 TMCగా మారే అవకాశం ఉంది. దీన్ని పసిగట్టకపోతే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇప్పుడు మనం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పోలవరానికి 80,000 కోట్ల నిధులు ఇస్తా అంటది, జాతీయ నీటి ప్రాజెక్టులు అనే దాంతో అంటే ఆ గన్ తీసుకొచ్చి ఒకవైపు బీజేపీని, రెండో వైపు రేవంత్ రెడ్డి ప్లస్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ని తీసుకొస్తారు ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి అందరినీ 3 బుల్లెట్లు తీసుకొచ్చి ముగ్గురిని పేల్చే కార్యక్రమం చేస్తున్నారు కేసీఆర్ గారు. బయటకు వస్తున్నారంటేనే ప్రతిపక్ష పార్టీలకు కానీ, అధికారంలో ఉన్న పార్టీలకు కానీ, ప్రాంతీయ కాంగ్రెస్ పార్టీకి కానీ, బీజేపీ పార్టీకి కానీ ఖచ్చితంగా కరెక్ట్ తగులుతుందో తప్పుతుందో తర్వాత సంగతి. బట్ అయితే ప్రయత్నం అయితే ముందు చేస్తున్నారు.
ఇది అయితే మాట్లాడదాం. విఠల్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు రావడం గురించి చర్చ ఎందుకు జరుగుతుందంటే ఆయన రెగ్యులర్గా 2 ఏళ్ల నుంచి అసెంబ్లీకి వచ్చి లేకపోతే బయట ఉంటే పెద్దగా ఇంత సిగ్నిఫికెన్స్ ఉండకపోవచ్చు. బట్ రేపు 19th పార్టీ అంతర్గత సమావేశం అయినా కూడా చాలా కాలం తర్వాత ఆయన బయటికి రావడం మీద బీజేపీ ఎలా చూస్తోంది? నిజానికి ఇప్పుడు కేసీఆర్ గారు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు అంతే కదా. అవును, ఈజ్ అన్ అపోజిషన్ లీడర్. 2 సంవత్సరాల నుంచి అపోజిషన్ లీడర్ మౌనంగా ఉండడం అనేది ఈ రాష్ట్రానికి ఎంతో తీవ్ర నష్టం. ఇప్పుడు నిజంగా కేసీఆర్ గారు సరే 1 సంవత్సర కాలం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి ఇంకో సంవత్సర కాలం నుంచి 2వ సంవత్సరం నుంచే వారు మాట్లాడి ఉంటే 6 గ్యారెంటీల అమలు విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు, లేదా అప్పుల విషయంలో కావచ్చు, లేదా రైతుల సమస్యలు, నిరుద్యోగ ఇవన్నీ కూడా ఎంతో కొంత పరిష్కారం ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ హోదా అదే. ప్రతిపక్ష పార్టీ హక్కు ఏంటంటే మాట్లాడము, ప్రశ్నించడమే. బహుశా ఈ సంవత్సర కాలంలో అంటే 2 సంవత్సరాలు వాళ్ళు మౌనంగా ఉన్నారు. కనీసం ఈ సంవత్సరం నుంచి అయినా ఆ పని చేసి ఉంటే ఇంకొంత అధికార పార్టీ ఒళ్ళు దగ్గర అనుకుని మా పరిపాలన చేసే అవకాశం ఉంటుండే. ఇప్పటికైనా సరే వారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడితే మంచిదే. కానీ మీకు ఒక మంచి అవకాశం వచ్చింది విఠల్ గారు ఈ ఏడాది 2 ఏళ్లలో. ఆ గ్యాప్ ని ఫిల్ చేయాలనుకుంటే కనుక ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. అంటే ఫేస్ ఆఫ్ చేసే ఒక అవకాశం రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో. దాన్ని కూడా మీరు సమర్థంగా వినియోగించుకున్నారా? అంటే మా ప్రతిపక్ష నాయకుడు, మా అపోజిషన్ లీడరు అంటే పార్టీ తరఫున పార్టీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారు చాలా ఇష్యూస్ చాలా సందర్భంలో మాట్లాడారు. కాకపోతే అసెంబ్లీలో మాట్లాడే అవకాశం తక్కువ ఉంటుంది. మహేష్ రెడ్డి మోర్ ఆఫ్ పర్సనల్ గా అటాక్ చేయడం, ఎలిగేషన్స్ మీద ఎక్కువ దృష్టి పెడతారు అబ్జర్వ్ చేసిన వరకు. అదే ఇప్పుడు అనేక సమస్యలు అంటే అధికార పార్టీ చేస్తున్నటువంటి దురాగతాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, స్కామ్ల విషయంలో చాలా సందర్భాలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నేనేమంటున్నాంటే ఇప్పటికైనా కేసీఆర్ గారు బయటకు వచ్చి ఇవాళ నిజంగా 10 ఏళ్ల తర్వాత కూడా నీళ్ల మీద చర్చించుకుంటున్నాం. ఆఫ్టర్ 10 years తెలంగాణ తెచ్చిందే నీళ్లు నిధులు నియామకాల విషయంలో. ఇవాళ మళ్ళీ నీళ్ల మీద చర్చ. కాళేశ్వరము సరే 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తా ఉన్నది, కావిరి పోతే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు అనేది, అది కూలిపోయిందని, కూలేశనమైందని అధికార పార్టీ దాని రిపేర్ కూడా చేయకుండా గాలికి వదిలేయడం. అయినా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా రైతులు చాలా గొప్ప వాళ్ళు కాబట్టి ఈ నీళ్ల పైన ఆధారపడకుండా బోర్ బావులు పెంచుకొని 16 రాష్ట్రం వచ్చిన రోజు 18 లక్షలు ఉన్నటువంటి బోర్ బావులు ఇవాళ 30 లక్షల బోర్ బావులు అయినాయి. అంటే అదనంగా 10-12 లక్షల బోర్ బావులు పెరగడం ద్వారా వచ్చిన పంట ఇది. ఇది ఎవరి ఖాతాలో? రైతుల కష్టాన్ని మా ప్రాజెక్టులు మేము కట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు వచ్చి పంట పెరిగిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వాస్తవం ఇది. కమింగ్ బ్యాక్ టు మన పంచాయతీ ఎన్నికల విషయంలో ఈ పొత్తు గురించి ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకున్న చోట్ల మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ జిల్లాలో 35 పంచాయతీల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తే అన్ని చోట్ల పార్టీల అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ బీజేపీ అనే అంశాన్ని ఇప్పుడు కాదు, మనం 2018 ఎన్నికల టైంలోనూ, మళ్ళీ 2023 ఎన్నికల టైంలోనూ, రేపు 2028 ఎన్నికల టైంలో కూడా మాట్లాడుకుంటామేమో. అప్పటికి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. సో ఇది ఏం చెప్తోంది అండర్ కరెంట్ గా? సహజంగా గ్రామీణ వాతావరణంలో ఇవి పార్టీకి సంబంధించిన ఎన్నికలు కావు కాబట్టి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ తోటి కొన్ని సందర్భాలు పోయిటారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇద్దరు బీఆర్ఎస్ నాయకుడు కానీ బీజేపీ నాయకుడు కలిసి పనిచేసి ఎవరొకరు నిలబెట్టి గెలిచిన సందర్భాలు ఉండొచ్చు, మేము కాదనట్లేదు. అది అంత మాత్రాన బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసినట్టు కాదు, పొత్తులు ఉన్నట్టు కాదు. పొత్తులు ఉండవు అనుకుంటే చెప్పలేము. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పనీకి రాదు కదన్న. ఇప్పుడు మాకే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. అక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. అట్లాంటి ఫార్ములా తెలంగాణలో వస్తుందా? ఇంకేదైనా కొత్త ఫార్ములా వస్తుందా అని అప్పటికి బలపడి బీజేపీ బలపడి అధికారంలోకి వస్తున్న సందర్భంలో మేమే స్వయంగా స్వతంత్రంగా అధికారాన్ని ఏర్పాటు బీఆర్ఎస్ బీజేపీ ప్లస్ ఇంకొక పార్టీ ఏముంది ఒకవేళ కూటమి కావాలంటే? ఇప్పుడు జనసేన ఉంటది, తెలుగుదేశం పార్టీ ఉంటది, ఇవన్నీ ఉంటాయి కదా. బీఆర్ఎస్ బీజేపీ జనసేన, దట్ విల్ బి మేబీ క్వైట్. భవిష్యత్ ఇంకా 3 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందని మనం ఒక పాసిబిలిటీని అయితే కొట్టి పారేయలేదు. ఏదైనా జరుగుతుంది ఎన్నికల సందర్భంలో, ఏదైనా జరగదు. మనం ఏం చెప్పలేము ఇప్పటికిప్పుడు. దిస్ ఇస్ నాట్ రైట్ టైం టు స్పీక్ అబౌట్. ఇప్పుడు మీరు అసెంబ్లీ ఎన్నికలు చూడండి విఠల్ గారు, పార్లమెంట్ ఎన్నికలు చూడండి, కరెక్ట్ గా బీఆర్ఎస్ ప్లస్ బీజేపీకి వచ్చిన పర్సంటేజ్లు చూస్తే అంటే అసెంబ్లీ ఎన్నికల్లో
పర్ఫార్మెన్స్ వాళ్ళకి బాగుంది, పార్లమెంట్ ఎన్నికల్లో మీది బాగుంది. చూస్తే కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఉంది మీ ఇద్దరిది కలిపితే 51% ఉంది. కరెక్ట్. మరి ఆ తర్వాత ఇవన్నీ చర్చలు జరుగుతాయి కదా. అంటే ఇంకా 3 ఏళ్ళు ఉందన్న టైం. ఎన్నికల సందర్భంలో ఏం జరుగుతుందో చెప్పడానికి రాదు. Of course, కానీ వ్యూహాలు ఇప్పుడే రచిస్తారు. ఇప్పుడు సీఎం గారు నిన్నే రివ్యూ పెట్టి దీని మీద ఇప్పటి నుంచి మీరు రివ్యూలు చేయాలన్నారు. బీజేపీ 5 ఏళ్ల ముందే ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ ఏమంటదన్నా, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటది. కాంగ్రెస్ ఏమంటుంది, ఇప్పుడు కాదు. నేను కేటీఆర్ గారు కూడా ఇంటర్వ్యూలో 2-3 సందర్భాల్లో అడిగాను. అది అసలు నిలబడని పనిచేయని వాదన. దత్తాత్రేయ గారు ఒప్పుకోరు. కానీ కాంగ్రెస్ ప్లస్ బీజేపీని ఒకే ఘాట్ని కట్టడం అనేది కుదురుతుంది. అది రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలుపెట్టి కేసీఆర్ గారు రావడంతో కొంచెం కాంగ్రెస్ పార్టీలో అలజడి ఏమన్నా మొదలైందా? అసలు అలజడి గారు కారణం ఏందనేటటువంటి మనం మాట్లాడుకోవాలి. 8 నుంచి 2 మార్కులు వచ్చినప్పుడు సెలబ్రేట్ చేస్తుండంటే వచ్చే ఎన్నికల కల్లా కూడా పార్టీని బతికించేటట్లేడు. ఏదో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి పార్టీని ఏదో ముంగడు తీసుకొని పోతాడని అనుకుంటే మళ్ళీ ఎన్నికల కల్లా పార్టీ మొత్తం కూలిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మళ్ళీ ఏదో బయటకు వచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నట్టున్నారు. ఏమి వర్కౌట్ అయింది? ఒక వర్కౌట్ అయిన వ్యవహారం చెప్పండి రిషి గారు. నేను ఓపెన్ ప్యానెల్ అడుగుతున్నా. కేటీఆర్ గారు తలపెట్టినటువంటిది ఒకటి, ప్రతిపక్షంలో వర్కౌట్ అయినటువంటి ఒక ఫార్ములా చెప్పండి. ఒకటి చెప్పండి. ఎందుకంటే తండ్రికి బాగా తెలుసు ఇది ముంగటి నడిచేటటువంటిది కాదు, ఇది భవిష్యత్తు ఎక్కువ రోజులు ముంగటి తీసుకుపోయేటట్లేడు. నేను ఏదో మనవన్ మీద ఇంట్రెస్ట్ చేసి ముంగటి తీసుకొని పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల కల్లా బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ లేకుండా అవుతుంది అని చెప్పి పాపం వచ్చే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుండు. కానీ ఇప్పుడు నీళ్లు అని చెప్పి మాట్లాడినటువంటి దత్తాత్రేయ గారు తెలంగాణ ప్రజలకు 10 ఏళ్లలో కన్నీళ్ళని మాత్రమే కేసీఆర్ ఇచ్చింది తప్ప నీళ్ళని ఇచ్చినటువంటి దాఖలా లేవు. ఒక బకెట్ నీళ్లు కూడా కాళేశ్వరం అనేటట్టు దాన్ని కడికించి తోడే పరిస్థితి లేదని మన అందరికి తెలుసు. ఇంకొకటి, రాయలసీమ పోతే మేము రాగి సంకటి గురించి మాట్లాడుతున్నాం అని చెప్పి దత్తాత్రేయ గారు అన్నారు. కానీ రాగి సంకటే కాదు, మరి పోతిరెడ్డిపాడు కాడికించి ఆడ 44,000 క్యూసెక్లు కాస్త 90,000 క్యూసెక్లకి ఎట్లా కెపాసిటీ పెరిగింది అనేటటువంటి దానికి జవాబులు ఎప్పుడు కూడా మరి దత్తాత్రేయ గారు కానీ ఇంకొకరు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఇయ్యలే. అదొకటే కాదు, హంద్రీనీవా తీసుకున్నా లేకపోతే ఇంకో అంశం తీసుకున్నా మేము దాని మీద మీకు గుర్తుందా? మీకు ఏది మన ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా యొక్క క్యాబినెట్ లేకపోతే మంత్రులు, కార్యకర్తలు, శ్రేణుల కాడికి మొత్తం అధికారులతో కలిపి తెలంగాణ సమాజానికి విస్తుపోయేటటువంటి నిజాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి చూపించినాం. ఎట్లెట్లా నీళ్లు అనేటటువంటి తెలంగాణ అయిపోయినాయి, ఎట్లెట్లా మహారాష్ట్రను ఎత్తుకపోమని చెప్పిండు, ఎట్లెట్లా ఈరోజు మనము ఏది వాళ్ళు పోలవరం బనకచర్ల లింకేజ్ మనం ఎట్లా అడ్డుకున్నాము, ఈరోజు వాళ్ళు పోలవరము తర్వాత నల్లమల సాగర్ అని చెప్పి ప్రపోజల్స్ ఎట్లా పెడుతున్నారు, అయినప్పటికీ కూడా అవి ఇవ్వద్దు అని చెప్పి మళ్ళీ ఉత్తరాలు రాష్ట్రం ఎట్లా మొదలైంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు, ఆల్రెడీ నడుస్తూనే ఉంది. ఏపీ విషయంలో సరే ఎవరు కరెక్ట్ ఎవరు పక్కన, సింపుల్. ఇప్పుడు సామాన్య ప్రజానికానికి అర్థం కావాలి అని అంటే మన కృష్ణా జలాలు ఎవరైనా వాడుకుంటారు అని చెప్పేటటువంటి ఎలిమెంటరీ విధానం పెట్టలేరు 10 ఏళ్ల సంది. ఇక వీళ్ళు ఈరోజు సూక్తులు, నీళ్లు, నిధులు, నియామకాలు, పెద్ద పెద్ద పదాలు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు కార్యాచరణలు ఇవన్నీ మీరు మాట్లాడుకోండి. మీరు పొడిచినటువంటి డెప్త్ ఎంత మాత్రం మేము చెప్తాం. తెలంగాణ వెన్నుపోటును మీరు పొడిచినటువంటి డెప్త్, మీరు వాడినటువంటి కత్తులు తెలంగాణ ప్రజలకి వీళ్ళు సున్నితంగా మాట్లాడినటువంటి, స్వీట్ గా మాట్లాడినటువంటి మాటలు. కానీ వాస్తవాలు ఏంది అంటే వెన్నుపోటు ఎంత డెప్త్ గా పొడిచిరనేటటువంటి మీరు అరి బయటికి మేము వెయిటింగే దానికి. మీరు లోపల ఉన్నంతసేపు ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నాం. మా స్టాండ్ ఒకటే అండి, ముఖ్యమంత్రి గారైనా మేమైనా ఎవరమైనా ఆయన మాకు దిశానిర్దేశం కూడా ఒకటే. ఒక వ్యక్తి ఆరోగ్యపరమైనటువంటి సమస్య గిట్టుండి రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు రాజకీయం మాట్లాడకండి. కానీ హెల్దీగా ఉన్న చలో రండి కబడ్డీ అన్నాడు అనుకోండి, ఇక నువ్వేందో నేనేందో చూసుకుందాం. ఇక నువ్వు మొదలు పెట్టాడు. ఈడ అలజడ్లు గిలజడ్లు ఏం లేవు. కానీ పాప సల్జరం వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని కొంచెం ఆరోగ్యంగా మార్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు బయటకు వస్తున్నారని మేము అనుకుంటున్నామే తప్ప కాంగ్రెస్ పార్టీని ఏదో కేసీఆర్ గారు వచ్చి ఊపేస్తారు, లేకపోతే కేసీఆర్ గారు రాగానే ఏదో తెలంగాణ పార్టీలు ప్రతిపక్షాలు దత్తాత్రేయ గారు అంటే ఆయన పార్టీ కాబట్టి చెప్పొచ్చు, మొత్తం వణికిపోతే సడలిపోతే అంటే ఇప్పుడు వ్యూహకర్త అని ఆయన మాట్లాడిండు. అట్లాంటి వ్యూహకర్తనే పద్య వ్యూహంలోకి నెట్టేసి ప్రతిపక్షానికి పరిమితం చేసినటువంటి వివేకం రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఇది తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. కాబట్టి ఇక అట్లాంటి ఏమంటారు లేపేటటువంటి కార్యక్రమాలు మీరుంటే సొంతానికి పెట్టుకోండి, దయచేసి మా పార్టీ కాపాడు. ఇప్పుడు అధికారం అనేటువంటిది ఎవరి సొత్తు కాదండి. మా నాయకుడు ఓటమిని కూడా చాలా హుందాగా స్వీకరించి
మీ అధికారాన్ని మీరు చేయండి, ప్రజలకు మంచి చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కాముగా 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాలకు ఎంత నష్టం జరుగుతుంది, వీళ్ళిచ్చిన హామీల నెరవేత ఎంత, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట ఏమైనా పెరిగింది. ఇప్పుడు 19th చెప్పబోతున్నారా అవన్నీ అంటే 19th రోజు Yeah, ప్రధానంగా address చేస్తారు. మెయిన్గా పార్టీ క్యాడర్ బలోపేతానికి కానీ పార్టీ నిర్మాణం కానీ ప్లస్ ఈ వాటర్ విషయంలో ఈ బనకచెర్ల ప్రాజెక్టును మార్చుకునే వాళ్ళు ఇవాళ నల్లమల సాగర్ రూపంలో వస్తూ ఉన్నారు. ఈ వీటి విషయంలో మాట్లాడడానికి చాలా క్లారిటీగా ఉన్నారు. దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన రాష్ట్రంలో అందులో కవిత గారి ఎపిసోడ్ కూడా ఉంది ముఖ్యంగా. అంటే మిమ్మల్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. Mostly- అందరికీ తెలిసిన విషయం కదా, రోజు ప్రెస్ మీట్ పెట్టేవాడు, ఒక్కొక్కరికి ఒక చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 నేను ఒకటి చెప్పనండి రిషి గారు, కవిత గారి మీద ఇప్పటికి కూడా మాకు కొంత అభిమానం ఉంది, కేసీఆర్ గారి కూతురు అని చెప్పేసి. కానీ తను తిన్నింటి వాసాలు లెక్కెడుతుంది అనేటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే తను 2 నెలలు 3 నెలలు అవుతా ఉంది పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి. అంతకు ముందు నుంచి నువ్వు ఆ పార్టీలో ఉన్న అధికారంలో భాగస్వామివై ఒక ఎమ్మెల్సీగా ఉండి ఒక ఎంపీగా ఉండి ప్రతి నిర్ణయంలో నీ ప్రమేయం ఉండి ఇవాళ నువ్వే ఇవన్నీ తప్పులు అన్నప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, ఇది ఎవరి కోసం మాట్లాడుతా ఉన్నావు, ఎవరి ప్రజల కోసం మాట్లాడుతున్నావు, పార్టీ నష్టపోవడానికి ప్రూవ్ చేయమని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆవిడ ఆధారాలతో ఎలా అయితే మీడియా ముందు పెట్టి చూపిస్తున్నారో అవును. అలా నా ఇన్వాల్వ్మెంట్ దేంట్లోనే 10 ఏళ్ళలో ఉంది అంటే ఎనీబడీ కెన్ కమ్ అవుట్ అండ్ ప్రెస్ మీట్ పెట్టి చూపించండి. చాలా విషయాలలో ఏమన్నారు, చాలా విషయాలు అంగన్వాడీలో ఆశా వర్కర్ల మీటింగ్లు పెట్టి మీ జీతాలు పెరగడానికి నేనే కారణమయ్యాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కిట్ ఇవ్వడంలో, ఐరన్ కిట్లు పెట్టడంలో, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడంలో నేను ఆ రోజు నాన్నకు దగ్గరగా ఉండి చెప్పాను. మరి మంచి విషయాలు చెప్పారు, మంచి అయినప్పుడేమో నేను చేసిన అని చెప్పుకుంటున్నారు, చెడనేసరికి ఒక పార్టీ నాయకులు వీళ్ళు చేశారు వాళ్ళని చేశారని చెప్పి మాట్లాడతారు. అన్నిట్లోనూ వారికి కూడా భాగస్వామ్యం ఉందంట. 100% ఉంటుందండి. ఇప్పుడు జరిగిన మంచి జరిగినా చెడు జరిగినా వినండి, ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంచి చేస్తా ఉంటే కొంతమంది మంత్రులు పారిశ్రామికవేత్తల తలపైన గనులు పెట్టి పర్సంటేజ్లు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి వాటిలో వాటర్ రేవంత్ రెడ్డి గారికి ఉందంటే తన యొక్క కుడి భుజం లాంటి రోహన్ రెడ్డి గారే ఉన్నారు దాంట్లో అని మంత్రి కూతురే స్వయంగా చెప్తా ఉంది. నేను ఏమంటాను అంటే మంచి జరిగితే నాకే రావాలి, చెడు జరిగితే మాత్రం ఫలానా వాళ్ళు చేశారనేది చెడు అంటా ఉన్నా. చూద్దాం భవిష్యత్తులో ఇక్కడ నుంచి ఏంటంటే దాని మీద ఏమైనా ఉందా కౌంటర్? సింపుల్ ఒకటే లెక్క రిషి గారు, కేసీఆర్ గారు మీటింగ్కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారా, ప్రతిపక్షంలో ఉంటారా? గదొకదానికైతే దత్తాత్రేయ గారి నోట్లకి ఒక జవాబు అడుగు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఇట్లా బయటకు వచ్చి వెళ్ళిపోతాడా? ఇప్పుడు వినండి విజిబిలిటీ లెక్క పోరాడతాడు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తిని మీరు ప్రతిపక్షంగా చూస్తున్నా కూడా తెలంగాణ ప్రజలు ప్రతిపక్షంగా చూస్తలేరు. అసలు తెలంగాణ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే నాయకుడిగా చూస్తా ఉన్నారు. త్వరలో మళ్ళీ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించడానికి రాబోయే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నాం. వీఆర్ ఆల్వేస్ రెడీ సార్, ఫైట్ కైనా ఎలక్షన్స్ కైనా దేనికైనా. ఎన్నికలు వరుసగా ఇక సీజన్ మొదలవుతుంది, పంచాయతీ ఎన్నికలతో మొదలయ్యి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల దాకా. సో అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటాం మనం స్ట్రాటజీలు ఎట్లా ఉన్నాయి, ప్రజల స్ట్రాటజీలు ఎట్లా ఉన్నాయి అనేది. థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, ఎట్లా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ షో. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.